నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అసెంబ్లీ రేపటికి వాయిదా, బిల్లుపై చర్చ కొనసాగించిన నేతలు. శాసనసభలో బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిపిన శైలజానాథ్. ఓటింగ్ అంటే టీ నేతలకు భయమెందుకని ప్రశ్న. అధికార ప్రతిపక్ష పార్టీలపై విజయమ్మ ఫైర్, సభ నుంచి వైఎస్ఆర్సీపీ వాకౌట్. ప్రధాని అభ్యర్థిత్వంపై స్పందించిన సోనియా, తుది నిర్ణయం రాహుల్దేనని వ్యాఖ్య. ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య, మిస్టరీ మర్డర్ గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు. వివరాల్లోకి వస్తే అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మంత్రి శైలజానాథ్ సుదీర్ఘ ప్రసంగం అనంతరం అతన్ని ముగించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. సమయాభావం అని భావిస్తే తాను రేపు కూడా మాట్లాడతానని చెప్పారు. సభ ముందుకు తేవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని మంత్రి కోరారు. బిల్లుపై ఓటింగ్ విషయంలో స్పష్టతను కోరుతూ వైఎస్ఆర్సీపీ సభను వాకౌట్ చేసింది. ఏ ఉదయం ప్రారంభమైన సభ ఒక్కసారి మాత్రమే వాయిదా పడిన అనంతరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగింది. అధ్యక్ష, ఎన్ని అబద్ధాలు అధ్యక్ష, సమయం మించిపోతుందంటే రేపు మాట అధ్యక్ష. Now the House is adjourned to meet again at 9 a.m. tomorrow. భారత రాజ్యాంగం ముందు కొత్త సమస్యను తెచ్చిపెట్టే ఈ విభజన బిల్లుపై ఓటింగ్ అంటే తెలంగాణ ప్రాంత నేతలు ఎందుకు భయపడుతున్నారని మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. ఇవాళ జరిగిన శాసనసభలో ఆయన బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిపారు. చేతనైతే ఓటింగ్ జరిగితేనే అందరి రంగులు బయటపడతాయని ధ్వజమెత్తారు. దేనికోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్న ఆయన, రాష్ట్రం విడిపోతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో ఉద్యోగాలు ఉచితంగా కూల్పోయే నాటికి ఇక్కడ స్కూళ్లు, కాలేజీలు ఎన్నున్నాయో చెప్పగలరా అని సవాల్ విసిరారు. ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమరుల త్యాగాన స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నందుకు దీన్ని వ్యతిరేకిస్తున్న అధ్యక్ష. అంతేగా అధ్యక్ష, వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి, ఆనాటి అమరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నందుకు ఈ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న అధ్యక్ష. అంతేగా అధ్యక్ష, భారత ప్రభుత్వ విధానమైన నేను మాట్లాడిన ప్రతి మాటకు వివరం నాయకులు అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా శాస్త్రీయబద్ధంగా ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు, మొదటి రాష్ట్ర ఏర్పాటు కమిషన్ ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రాతిపదికగా కలిగిన భారత ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనకు అధికార విపక్ష పార్టీలు కలిసి కుట్ర పన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శాసనసభలో ఆరోపించారు. విభజనను అడ్డుకోవడమే తమ లక్ష్యమని, దానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని అన్నారు. సమైక్యం తమ విధానమని, విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో తీర్మానం ఓటింగ్ పై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఓటింగ్ ఉంటుందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సభలో విజయమ్మ డిమాండ్ చేశారు. తాము అడిగిన ఓటింగ్ అంశంపై స్పీకర్ స్పష్టత ఇవ్వనందున సభ నుంచి తమ పార్టీ వాకౌట్ చేస్తున్నట్టు విజయమ్మ చెప్పి వెళ్లిపోయారు. ఒకటే అధ్యక్ష, మీకు మనవి చేస్తున్న అధ్యక్ష, అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష, ఈ సభ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉందా లేదా అనేది మీరు ఓటింగ్ నిర్వహించాలని మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. మా అభిప్రాయాన్ని మీరు చెప్పమన్నప్పుడు మేము మా ఎమ్మెల్యేలు వచ్చి అభిప్రాయం చెప్తారు అధ్యక్ష. సమైక్యం మా విధానం విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేస్తాం అధ్యక్ష. ఈ రోజు మేము దీని గురించి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఎటువంటి మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు లేవు కాబట్టి ఈ రోజు వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.
వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ పరిజ్ఞానం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. బిల్లుపై ఓటింగ్ జరిగితే సీమాంధ్ర నాయకులకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓటు వేసి బిల్లును తిరస్కరించాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఓటింగ్ కు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ నేతలు నాటకాలు కట్టిపెట్టి నిజాయితీ రాజకీయాలు చేయాలని ధ్వజమెత్తారు. ఏపీ ఎన్జిఓలు కూడా చెప్పారు, అయ్యా చర్చించండి, ఓడించండి అని ఏపీ ఎన్జిఓలు చెప్తున్నారు. దాదాపు వాళ్ళు జీతాలు కూడా పోగొట్టుకొని ఈ రాష్ట్రం కోసం 70 రోజులు ఉద్యమం చేసిన ఏపీ ఎన్జిఓలు చెప్తున్నారు, వాలంటీర్ ఆర్గనైజేషన్ చెప్తున్నాయి, స్టూడెంట్స్ చెప్తున్నారు. అందరూ చెప్పినా కూడా మేము జరగనీయమని చెప్పని మొండికేసుకొని వైసీపీ వాళ్ళు కూర్చున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏపీ ఎన్జిఓలు చిరిగిదేమని చెప్పి ప్రయత్నించేసావు, వాళ్ళు దెబ్బతిన్నావు. అసెంబ్లీకే తీర్మానం పెట్టాలా, సమైక్యాంధ్ర అని చెప్పన్నావు, మళ్ళీ వెనక్కి పోయినావు, ఇప్పుడు ఓటింగ్ అని చెప్పన్నావు. బిల్లు మీద చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ ఉంటుంది. అన్ని కూడా నిబంధనలంతా కూడా అశోక్ గజపతి గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఖచ్చితంగా ఓటింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. పార్లమెంట్ చెప్పడం జరిగింది. అనిల్ గోస్వామి హోమ్ సెక్రటరీ చెప్పిన దాంట్లో కూడా ఇది బిల్ అని చెప్పినట్టు తప్ప ఇది డ్రాఫ్ట్ బిల్ అని చెప్పి అనలేదు. అందువల్ల అసెంబ్లీ వ్యూస్ అని చెప్పంటే మెజార్టీ ద్వారానే అసెంబ్లీ వ్యూస్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు సహకరించాలని చెప్పని, వాళ్ళ కుట్రను కూడా ప్రజలు అర్థం చేసి ప్రజలు గ్రహించాలని చెప్పని, వాళ్ళని తిప్పి కొట్టాలని, వాళ్ళ మీద ప్రజలు పెట్టాలని చెప్పని అసెంబ్లీలో ఓటింగ్ జరిగి బిల్లు తిరస్కరించబడేదాకా రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై సోనియా గాంధీ స్పందించారు. ప్రధాని అభ్యర్థిత్వంపై రాహుల్దే తుది నిర్ణయం అన్నారు. ఏఐసీసీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజంతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సోనియా సూచించారు. వచ్చే ఎన్నికల పోరుకు కాంగ్రెస్ సిద్ధమని స్పష్టం చేశారు. కులమతాలతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని సోనియా ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టాల ఆమోదానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. These elections will see a sharpening context between conflicting ideologies, between competing interpretations of the past, and between clashing visions of the future. It will be a battle for India as it was conceived by our founding fathers and as we cherish it. It will be a battle for the preservation of our age-old secular traditions, traditions of diverse communities living harmoniously in one composite national identity. Whenever we gather at meetings such as this, we pause and reflect and recall with pride what we stand for and what our legacy is. And what more appropriate moment for this than the 125th birth anniversary year. ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. To do the RTI, the Congress party got up and said the country needs the right to information. Every single person in this country needs to know what is going on in this government. And we gave you that. And we also knew another thing. We knew that this revolutionary law would place our own government and our allies under severe scrutiny. But we still did the RTI. We have also created the right to identity, Aadhaar, so that money reaches you, the people of this country. This is not a small thing. Rajiv Gandhi ji used to speak about 15 paisa. We are the first government that has actually taken action on it and is saying this money belongs to you. We are going to put it into your bank account. It is the largest anti-corruption platform that anybody in the world has built. It will enable people to get their benefits and their entitlements without having to pay a bribe. Secondly, we constructed and reinforced
the third pillar of government, Panchayati Raj. I don't see Mani Shankar Iyer ji here. Where is he? There. And a gentleman who fights for this every day of his life. And who, yeah, I'd like you to applaud him as well. This was Rajiv Gandhi ji's dream, that let us give true power to the people of this country. And this has allowed millions of you to have access to our political system and has exponentially increased democracy in this country. What is Narega? What is the right to food? If it is not handing power to the people of India, if it is not handing power to the poor of India, decisions that were once in the hands of a few people, 3-4 people, government officials, are today in the hands of all our people. Nobody can refuse a poor man when he goes and asks for a job. Nobody can refuse a poor man when he goes and asks for the right to food. Nobody can ask any Indian, nobody can stop any Indian if he asks a question of his government. This is what the Congress Party and the UPA has done over the last 10 years. And the third step, and a massive step, and I saw Sam Pitroda ji here some time ago, I don't see him now. Kahan hai Sam Pitroda ji? Who was critical in this step? The third step is technology, the bedrock of which was set up by the Congress Party. So we did this, huge steps, and every single one of them, look at every action that the Congress Party takes, and has never taken, from independence, from before independence, and tell me one step that is not about giving people power. Tell me one step, whether it is the bank nationalization, whether it is telecom revolution, whether it's the rights paradigm, whether it is the fight against the British. Tell me one step we have taken that is not to help the people of this country and not to give them power. Tell me one. I want to hear it. I don't hear it. What the Congress Party has enabled over the last 10 years is an unmatched transfer of power to the people of this country. Now let me tell you something else. The answer to every single problem this country has, is to push this democratization further, to make this democratization reach further and further into the heart of our country. That is where the answer lies. There are MPs here among us, and I can see the faces. Some of them young, some of them not so young. There are MLAs here. All of you are young at heart. So some are young in age and some are young in heart. There are MPs and MLAs here among us. Your job is lawmaking. You're lawmakers. You make the laws of this country. It's a great responsibility, a huge responsibility. Now, while the work you do on the ground is very important, we need to bring your voice back into lawmaking. Today, the MP and MLA's voice is not there in lawmaking. Today, laws are being made by the media. Laws are being made by judges. Laws are being made in the streets of this country. And the people who've been elected to make those laws are being sidelined. We have to bring you back in. We have to bring you back into lawmaking in Parliament. We have to bring you back into lawmaking in the legislative assemblies. And we have to bring the Pradhan back into helping the village move forward. It is you, do not forget this. And I'm speaking here to the MPs, the MLAs, and the Pradhans. It is you who truly represent the people of India. You have been elected by the people of India. And I want to ask you a question. What power do you have in today's system? We need to bring the voice of elected local self-government representatives into the government.
ఎప్పుడో